ఒప్పుకోదు. కాబట్టి ఇరాన్ ఏంటంటే ఈ గల్ఫ్ కంట్రీస్ మీద, అమెరికా ఎయిర్ బేస్ల మీద వీటి మీద అటాక్ చేస్తూనే ఉంటుంది. మొత్తం అక్కడ అమెరికాని అక్కడ తరిమేయడమే అది లక్ష్యంగా పెట్టుకుని అంత శక్తివంతంగా తయారై ఉంది ఇప్పుడు. కాబట్టి యుద్ధంలో డిసైసివ్ అని ఇరాన్కి వచ్చింది చరిత్రలో. కాబట్టి అమెరికాని ఊరికే పోనిచ్చడం ఒప్పుకోరండి. కాబట్టి యుద్ధం ఆగదు. ఇజ్రాయెల్ కూడా ఇరాన్ మీద అటాక్ చేస్తూనే ఉంటుంది. అణు రియాక్టర్ల మీద ఇజ్రాయెల్ మీద ఇరాన్ యుద్ధం చేస్తూనే ఉంటుంది. ఇప్పుడు ఇజ్రాయెల్ ప్రైమ్ మినిస్టర్ బెంజమిన్ నెతన్యాహు అసలు ట్రంప్ మాట అప్పుడే వినలేదు 12 రోజుల యుద్ధంలో. కాబట్టి బక్క చిక్కిపోయిన ఇరాన్ మీద ఏది ఇజ్రాయలీ ప్రైమ్ మినిస్టర్ అటాక్ చేసినంత కాలంకే ఆయన పోస్టు పదవి, లేకపోతే ఆయన కోలియేషన్ గవర్నమెంట్ దిగిపోవాలి. కాబట్టి యుద్ధం ఆగే వాతావరణం ఎట్టి పరిస్థితుల్లో కూడా గల్ఫ్ కంట్రీస్లో లేదు. ఇంకొక అసలైన విషయం ఏంటంటే ఈవెన్ రష్యా, చైనాలు కూడా ఇరాన్కి ఇంత హామీ ఇచ్చేంత వరకు, ఇరాన్ విన్ని అమెరికా ఒప్పుకునేంత వరకే ఇరాన్తో యుద్ధం చేపిస్తూనే ఉంటాయి వెనకాల కూర్చుని. ఎందుకంటే అమెరికాని అక్కడ ట్రాప్ అయి ఉంది. అమెరికాకి ఘోరమైన ఆ ప్రాంతం నుంచి అమెరికా ఖాళీ చేయాలి సైనిక స్థావరాలతో. అది రష్యా, చైనా కోరుకునేవి. కాబట్టి ఇరాన్తో యుద్ధం చేపిస్తూనే ఉంటాయి అన్నమాట. అది అసలైన విషయం. హర్ముజ్ స్ట్రైట్ ప్రజలు